వీటన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు నష్టపరిహారం తొందరగా ఇవ్వాలని కోరుతూ బాపట్ల జిల్లా కలెక్టర్ కి ఆర్జీ ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 31/12/2023 వరకు 153 మంది ఎఫ్ఐఆర్ స్టేజ్ నుండి ఛార్జ్ షీట్ వరకు ఇంకా నష్టపరిహారం అందని బాధితులు ఉన్నారు। వీరికి మొత్తం నష్టపరిహారం రావాల్సిన మొత్తం 1,81,00,000 రావాల్సి ఉంది। కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం 23 లక్షలు మాత్రమే ఇచ్చినారు। ఇంకా బాధితులకు దాదాపుగా 1,58,00,000 రావాల్సి ఉంది। కావున బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు రావాల్సిన నష్టపరిహారం మొత్తం 1,58,00,000 విడుదల చేసే బాధితులకు న్యాయం చేయాలని పర్రే కోటయ్య కలెక్టర్ ని కోరారు। జై భీమ్ రావ్ భారత్ పార్టీ బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కొచ్చెర్ల వినయ్ రాజు, అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జి పులిపాటి ఏబేలు పాల్గొన్నారు। మరి ఈ రోజు ప్రజా పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది। జై భీమ్ రావ్ భారత పార్టీ తరఫున మరి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి రిఫర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు। మరి ఇంకా ఈ సంవత్సరం మరి 2024 నుంచి 2025 వరకు కూడా ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి, వాటికి కూడా రావాలి। మరి ప్రభుత్వం ఆలోచించి కూటమి ప్రభుత్వం త్వరగా ఆ డబ్బులను రిలీజ్ చేయాలని చెప్పి జై భీమ్ రావ్ భారత పార్టీ తరఫున నేను కోరుతున్నాను। జై భీమ్, జై భారత్।